వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను రిపబ్లిక్ డే రోజు డబుల్ కా మీఠా బిసిబిల్లాబాత్ చేశానండి. ఇది నవాబీ స్వీట్, హైదరాబాద్ నవాబీ స్వీట్ రంజాన్ టైంలో ఎక్కువగా చేస్తారు. ఇవి స్వీట్ కార్న్స్ ఇవిగానే తీసుకున్నాను నేను. దీంట్లో రకరకాల రెసిపీస్ చేయొచ్చు, అవి తర్వాత నేను అప్లోడ్ చేస్తాను. అలాగే బిసిబిల్లాబాత్కి వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు నాకు ఎంతో అందంగా కనిపించినప్పుడు ఈ విధంగా సెట్ చేశాను. ఈ డబుల్ కా మీఠా చేయడానికి ముందు బ్రెడ్ తీసుకొని స్లైస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అది గీలో రోస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇది డ్రై ఫ్రూట్స్ అండి. 1 స్పూన్ గీలో డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము మిల్క్ని బాయిల్ చేసి అందులో షుగర్ వేసి కొద్దిగా ఇలాచీ వేసి బాగా బాయిల్ చేయాలి. మిల్క్ సగం అయిపోవాలి. అయిపోయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నిటినీ వేసి మూత పెట్టేసేయాలి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి మనము చక్కగా డెకరేట్ చేసుకొని కొద్దిసేపు అలాగే ఉంచేసేయాలి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. బ్రెడ్ తినని వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినచ్చు. మంచి స్వీట్, హెల్తీ స్వీట్ కూడా. కానీ కొంతమంది చక్కెర పాకం చేసి అలాగని చేసుకుంటారు. లాస్ట్లో కొద్దిగా పాలు వేస్తారు, మన ఇష్టము. నేను అలా వద్దనేసి మంచి క్రీమీ మిల్క్ తీసుకొని ఈ విధంగా చేశాను. ఒకసారి ట్రై చేయండి. ఇది పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. తర్వాత బిసిబిల్లాబాత్ చేశాను ఆ రోజే, రిపబ్లిక్ డే రోజు. ఈ రెసిపీ నేను ఇంతవరకు అప్లోడ్ చేయలేదు, నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. షేర్ ఇట్ టు ఫ్రెండ్స్.